హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ని సక్సెస్ఫుల్గా ఏప్రిల్ 28న ఆఫ్లైన్ మోడ్ ద్వారా ఆర్గనైజ్ చేశారు త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్. అయితే ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసిన తర్వాత చాలామంది మైండ్లో రైజ్ అవుతున్న ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అయితే కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి వాళ్ళ మైండ్లో ఆన్సర్ ఏది ఉంటుంది అని చెప్పేసి డౌట్ కూడా ఉండడంతో చాలామంది ఆన్సర్కి గురించి చాలా ఈగర్గా వెయిట్ చేశారు. అయితే అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ని రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఆన్సర్ కీ రిలీజ్ చేసిన వెంటనే ఎవరికైతే బుక్లెట్ నెంబర్ డి వచ్చిందో, అంటే ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసే బుక్లెట్ నెంబర్ డి వచ్చిందో, బుక్లెట్ నెంబర్ సి వచ్చిందో, దానికి రిలేటెడ్గా ఆన్సర్కి రాంగ్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ నోటీస్కి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవిజనల్ ఆన్సర్ కీని అప్లోడ్ చేసేశారు. అయితే ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫైనల్ అంటే కాదండి. దీనిపైన మీరు అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేసుకోవచ్చు. మే 3 ఈవినింగ్ 4 PM లోపల మీరు అబ్జెక్షన్స్ని రైజ్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మన వాట్సాప్ని ఒక 1 వీక్ నుండి వాట్సాప్ వాళ్ళు బ్యాన్ చేసేసారు. ఏదో కొన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయమని చెప్పారు, మేము సబ్మిట్ చేశాము. అది ఒక 1 వీక్ పాటు లేదా 10 days పాటు వాట్సాప్ వర్క్ చేయకపోవచ్చు. టెంపరీగా చాలామంది ఆస్పిరెంట్స్ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడం కోసం మేము ఈ నంబర్ పైన అవైలబుల్ ఉన్నామండి. ఓన్లీ ఫర్ 1 వీక్ 10 days మాత్రమే మళ్ళీ మన వాట్సాప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనము రీస్టార్ట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే కొన్ని రీజన్స్ వల్ల దాన్ని టెంపరీగా బ్యాన్ చేశారు. కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు, చేసేసాము. అయితే వాళ్ళు వారిని వెరిఫై చేసి మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేస్తానని చెప్పారు. టెంపరీగా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో అవైలబుల్ ఉన్నాం, 9849484748. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఏపీ సెట్కి సంబంధించి, తెలంగాణ సెట్కి సంబంధించి, ఆర్ సెట్కి సంబంధించి, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి ఆ కేసుకి సంబంధించి కానివ్వండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే తెలంగాణ సెట్కి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అది కూడా 1 వీక్ 10 days పాటు మళ్ళీ మన ఓల్డ్ వాట్సాప్ వచ్చేసిన తర్వాత వీ విల్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ వాట్సాప్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మన ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేద్దామండి. అయితే అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవిజనల్ ఆన్సర్ కీకి సంబంధించి ఒక ఆప్షన్ యాజ్ వెల్ యాజ్ అబ్జెక్షన్స్కి సంబంధించి ఒక ఆప్షన్ మీరు చూడొచ్చు. దానిపైన క్లిక్ చేస్తే ఎవరైతే ఏపీ సెట్ ఆన్సర్ బుక్లెట్ ABCD రాశారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ పర్టికులర్ ఆన్సర్ కీలోనే చూసుకోవాలి. అయితే బుక్లెట్ నెంబర్ C వాళ్ళకి, బుక్లెట్ నెంబర్ D వాళ్ళకి ప్రొవిజనల్ ఆన్సర్ కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను కూడా చూశాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీన్ని వెంటనే వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళాము. ఇమ్మీడియట్గా వాళ్ళు దీన్ని మళ్ళీ రివైజ్ చేసి అప్డేట్ చేసేసారు, అప్లోడ్ కూడా చేసేసారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీనికన్నా ముందు మనకు టోటల్గా ఎంతమంది ఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాశారో హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్తాను. చూడండి, నియర్లీ 80% అపియర్ ఫర్ ఏపీ సెట్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. చూడండి ఎంతమంది అపియర్ అయ్యారు. ఈ న్యూస్ ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే ఏప్రిల్ 28 ఈవినింగ్ పబ్లిష్ అయిందండి. టోటల్గా ఎంతమంది అపియర్ అయ్యారు? సో టోటల్గా 38,078 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే అందులో 80% ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్ రాశారు. అంటే 7,627 మెంబర్స్ ఎగ్జామినేషన్ రాయలేదు. టోటల్గా మనం చూసుకున్నా కూడా 30,400 చేంజ్ వస్తుందండి. ఈ 30,400 చేంజ్లోంచి 6%ని సెలెక్ట్ చేస్తారు. నా అంచనా ప్రకారంగా 2,200 నుండి 2,500 ఆస్పిరెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇదంతా నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో ద్వారా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవిజనల్ ఆన్సర్కి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో ఎవరైతే బుక్లెట్ సిరీస్ ABCD మీరు అపేర్ అయ్యారో దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేపర్ 2 సబ్జెక్ట్కి సంబంధించి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆన్సర్ చూడండి, సిరీస్ నెంబర్ C, సిరీస్ నెంబర్ D. యాక్చువల్గా ఈ పర్టికులర్ సిరీస్కి సంబంధించి కీ రాంగ్ అప్లోడ్ చేశారు. తర్వాత వెంటనే దాన్ని తెలుసుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్ని మళ్ళీ అప్లోడ్ చేసేసారు మై డియర్ ఫ్రెండ్. దీనిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ లింక్ ఏదైతే ఉందో నేను ఇదే పర్టికులర్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసుకోండి. ఈ పర్టికులర్ ఆన్సర్ కీకి సంబంధించి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఈ పాయింట్ క్లియర్గా చూడండి. మీకు అబ్జెక్షన్స్ ఉంటే పర్ ఆన్సర్ కీ పైన
200 రూపాయలు మీరు పేమెంట్ చేసి నాన్ రీఫండబుల్. మీరు ఆ క్వశ్చన్స్ని హైలైట్ చేసి దానికి తగ్గట్టుగా ప్రూఫ్ కూడా చూపించాలి, ఫొటోస్ తీసి ప్రూఫ్ కూడా చూపించాలి మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీన్ని బేస్ చేసుకొని మేబీ వితిన్ 24 అవర్స్లో, ఈ వీడియో వేసిన వితిన్ 24 అవర్స్లో సో ఏపీ సెట్ 2024 పేపర్ 1కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు నేను ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను. వెంటనే ఒక 24 అవర్స్లో ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. అందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయండి. మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా చూడండి, ఒకసారి నేను ఒక పర్టికులర్ స్టూడెంట్కి చెప్పి డాక్యుమెంట్స్ ఇచ్చి నేను క్వశ్చన్ రైస్ చేయించినప్పుడు నేను ఏం చెప్తాను అంటే, మీరు ఆల్రెడీ మేము రైస్ చేయించామండి, మీరు కూడా రైస్ చేయాలనుకుంటే రైస్ చేయండి, కాబట్టి మీకు కూడా సోర్స్ ఇస్తాను అని చెప్తాను. అయితే దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక్కసారి ఆన్సర్కి చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఏమైనా అబ్జెక్షన్స్ని రైస్ చేస్తే పర్ ఆన్సర్కి 200 రూపీస్ కట్టి మీరు అబ్జెక్షన్ రైస్ చేయొచ్చు. అది కూడా ఎప్పుడు, ద కీ ఛాలెంజెస్ విల్ బీ యాక్సెప్టెడ్ టిల్ 4 PM. సో ఆన్ 3rd May 2024 మై డియర్ ఫ్రెండ్స్. రిమైనింగ్ విషయాలు ఏదైతే ఉన్నాయో అదే ఫైనల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒక్కసారి మీరు అబ్జెక్షన్స్ రైస్ చేసిన తర్వాత కూడా ఈ కీ ఫైనల్ అంటే ఈ కీ ఫైనల్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఏ డెసిషన్ అయితే కమిటీ తీసుకుంటుందో దట్ డెసిషన్ వుడ్ బి ఫైనల్. మీకేమన్నా ఈ పర్టికులర్ పేపర్ 1కి సంబంధించి మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి. పేపర్ 1 గురించి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా సో ఈ పర్టికులర్ వాట్సాప్ నెంబర్లో మేము ఒక 10 days పాటు అవైలబుల్లో ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీని తర్వాత మనం ఓల్డ్ వాట్సాప్కి వెళ్ళిపోతాము. కొన్ని రీజన్స్ వల్ల వాట్సాప్ని బ్యాన్ చేశారు. అయితే కొన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయమన్నారు, సబ్మిట్ చేసేసాము. అది వాళ్ళు చెక్ చేసి మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేస్తారు. అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వాట్సాప్లో అవైలబుల్ ఉంటాము. అయితే మీరు ఏమైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పేపర్ 1 వేరే సబ్జెక్ట్స్ పంపించద్దండి. పేపర్ 1 కావాలంటే యూ కెన్ సెండ్ అస్ మై డియర్ ఫ్రెండ్స్, విల్ డెఫినెట్లీ అరేంజ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మనము May 8th ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నెట్ 2024 జూన్ సైకిల్ ఎగ్జామినేషన్ టార్గెట్ చేసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇంకో 1 week 10 days మేము అవైలబుల్ ఉంటాం. కాబట్టి దానికి మెసేజ్ చేయండి, బ్యాచ్ డీటెయిల్స్ అని మేము కంప్లీట్ డీటెయిల్స్ కూడా పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.